చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు? ఇప్పుడు మీరు ఏ టైం మీరు బయటకొచ్చారు? బిల్డింగ్ కట్టి 2 ఇయర్స్ అవుతుందండి. 1 ఇయర్ నుండి నేను అక్కడే ఉంటున్నాను. 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుండి ఉంటున్నాను. ఓకే. దాంట్లో ఇప్పుడు ఎంతో అంటే చాలా మంది ఉన్న పలంగా బయటికి రావడం వల్ల అంటే వాళ్ళకి కావాల్సిన వస్తువులు గానీ, లేకుంటే సర్టిఫికేట్స్ గానీ చాలా పోయినాయి. దాంట్లో మీవేం మిస్ అయ్యి ఉంటాయి? నేను ఒక షార్ట్ మీద నుండి పైనుండి కింద వరకు పరిగెత్తుకుంటూ వచ్చేసాను భయంతో. ఆ! ఎక్కడ పడిపోయిద్దో తెలీదు. ఏ టైంలో అందరూ భయపడతా ఒక అబ్బాయి నా 4th ఫ్లోర్ నుండి కిందకి దూకేసాడు కూడా హ్మ్. కంగారులో. ఓకే. నాదొచ్చి 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్, సామ్సంగ్ S24 రీసెంట్‌గా తీసుకున్న మొబైల్ అది కూడా పైనే ఉంది. ఇప్పుడు మీరు బ్యాచిలర్ అంటే మీ రూమ్‌లో ఎంతమంది ఉంటారు మొత్తం? ఆ రూమ్‌లో 4 మెంబర్స్ ఉంటామండి. ఒక పెంట్ హౌస్ పైన, ఆపోజిట్ పెంట్ హౌస్‌లో ఫ్యామిలీ ఉండిద్ది. అంటే ఇప్పుడు నలుగురు అంటే మీ మీ ఫ్రెండ్స్‌వి కూడా చాలా మిస్ అయిపోయి ఉంటాయి కదా? వాళ్ళవి కూడా సర్టిఫికేట్స్ పైనే ఉన్నాయి ఒరిజినల్స్. అంటే మీకు సర్టిఫికేట్స్ చూపియాలి మీరు. అంటే మొబైల్స్ గానీ, లేకుంటే ల్యాప్‌టాప్స్ గానీ ఇవన్నీ కూడా దాంట్లో ల్యాప్టాప్స్ అనేవి 3rd ఫ్లోర్‌లో ఉన్నాయండి. ఒక అబ్బాయి సాఫ్ట్‌వేర్ వర్క్ చేస్తాడు. ఆ అబ్బాయి 3rd ఫ్లోర్‌లో ఉన్నాయి. తీసుకొచ్చారా? లేదండి, ఎవరికీ ఏం తీసుకోనీయలేదు. హ్మ్. గ్యాస్ బండ్లు కూడా దాంట్లోనే ఉన్నాయండి, తీనీయలేదు. మరి దీనికి సంబంధించి మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయనొచ్చి మాట్లాడారా మరి? ఏం చెప్పట్లేదండి ఆయన. నిన్న రాత్రి అయితే బిల్డింగ్ కోల్చం, ఎవరి సామాను ఆళ్ళు తీసుకోవచ్చు, బట్టలతో సహా తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పన్నాడు ఆయన. మరి ఇప్పుడేమి మాట్లాడట్లేదు ఆయన. అంటే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పోనీయండి. సర్టిఫికేట్‌లన్నా దొరికితే మాకు మా జీవితం అనేది మాకు నిలబెట్టుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. కనీసం మరి మీకు నష్టపరిహారం మేము ఇస్తాము అని చెప్పేసి ఏం చెప్పలేదు. ఎవరేం మాట్లాడలేదండి. అంటే మీరు ఫోన్ చేశారా మరి? ఓనర్ కాడ ఎక్కడెక్కడో తిరుగుతున్నారండి, కనపట్లేదు. ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు దాని వెనకమాల వేరే కొత్త బిల్డింగ్ కోసం అని దాని ముందండి. దాని ముందు పెద్ద గొయ్యి తవ్వేశారు. గొయ్యి తవ్వడం మూలాన బిల్డింగ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. అంటే ఒకవేళ వర్షం పడి ఉంటే ఆ వర్షానికి ఇంకా నాని ఇంకా అసలు డైరెక్ట్ ఉరగటంగా ఈ టైంలో వర్షం పడకపోవడం మంచిది. పడితే ఇంకా ఫాస్ట్‌గా పడిపోయేది. ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తంలో అసలు సుమారు ఎంతమంది ఉండొచ్చు? అంటే మొత్తం 5 ఫ్లోర్‌లండి. ఫ్లోర్‌కి వచ్చి 8 మంది అలా ఉంటారు. 8 మంది. రూమ్‌కి వచ్చి నలుగురు. అంటే ఇప్పుడు ఒకవేళ గనుక ప్రమాదవశాత్తు జరిగి ఉంటే ఇప్పుడు చుట్టుపక్కల అంటే మీ ముందు చిన్న చిన్న ఇల్లులు కూడా వాళ్ళని కూడా ఖాళీ చేపిచ్చేసారు నైటే. పోలీసులు రాకముందే మేమే చెప్పేసాం దిగిపోండి, పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. పోలీసులు జరగంగానే ఏమి తొందరగా ఏమి రాలేదు. వచ్చారు, వాళ్ళ టైం ఉండిద్ది వాళ్ళకి, వాళ్ళు వస్తారు. సుమారు అంటే మీరు 10:30 నుంచి మీరు రోడ్డు మీద ఉన్నారు. రాత్రి నుండి ఇక్కడే ఉన్నామండి. బట్టలు చేంజ్ చేసుకుందాం అని చెప్పి వేరే వాళ్ళ బట్టలు వేసుకొని వచ్చి రోడ్డు మీద ఉన్నాం. షార్ట్ తప్ప ఏం లేదు రోడ్డు మీద. అంటే వేరే ఇక్కడ తెలిసిన రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి బట్టలు తీసుకొని వచ్చి అవి ఏమి లేవండి నా దగ్గర ఇప్పుడు. ఒక షార్ట్ తప్ప ఏం లేదు. అంటే ఇక తినాలన్నా కానీ మొత్తం కూడా లేదండి. ఇప్పుడు నేనంటే ఇక్కడ అబ్బాయిని ఎవరో ఒకరిని డబ్బులు అడిగి తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు అక్కడి నుండి వచ్చారు, కలకత్తా నుండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. డబ్బులు లేవు, శాలరీలు ఎవరికి ఇంకా వెళ్ళలేదు మధ్యలో. ఇప్పుడు मेरा नाम सलीम है, मैं असम के रहने वाला हूँ। यहाँ पे मैं रिटेल में काम करता हूँ। तो कल मैं 2 दिन पहले एक लगेज लिया है, 25,000 का है। तो अभी शॉपिंग भी करा है, 50,000 का शॉपिंग करा है। मेरा फ़ोन है अंदर, फ़ोन है और पूरा डॉक्यूमेंट वगैरह है और कपड़ा भी है। सब कुछ उधर ही छोड़ दिया, कुछ भी अंदर से लेने के लिए, बाहर लेने के लिए नहीं हुआ है हम लोग को। कल से हम लोग कुछ भी नहीं खाया अभी तक। कोई कुछ दिया तो खा रहा 10 रुपए का, 20 रुपए का, लेकिन हम लोग को खरीद करके खाने के लिए अभी तक कुछ भी नहीं है हम लोग को। हम लोग ऐसा हो गया, अभी रोड में गिर गया है। हम लोग को कुछ भी सहारा नहीं है मिलने के लिए। अभी क्या करना है कुछ समझ में नहीं आ रहा। हम लोग को कोई गवर्नमेंट भी कुछ हेल्प कर रहा तो वो भी हेल्प मांग रहा हूँ, हम लोग को कुछ हेल्प कर लीजिए। हम लोग, मेरा असम का है। असम है, असम हैलाकांदी डिस्ट्रिक्ट है मेरा। डिस्ट्रिक्ट है, पैन कार्ड है, आधार कार्ड है, मेरा मार्क्स कार्ड है, ये सब पूरा चीज है। गाड़ी लाइसेंस भी है और मेरा दोस्त लोग का आरसी कार्ड, पैन कार्ड, सब कुछ। किसी का कुछ भी लेने को लिए नहीं हुआ है, पूरा अचानक से हुआ है। खाली आवाज आया नीचे से, हम लोग ऊपर से तुरंत निकल गए। मैं ऊपर से जाम दे दिया था, 3rd फ्लोर से जाम दिया था। मैं कल से चलने को नहीं हो रहा है, पूरा पैर में यहाँ पे लग गया है। अभी तो चलने को नहीं हो रहा है स्ट्रेट होके। तो अभी क्या करेंगे, आप लोग कुछ हेल्प करा तो हम लोग को थोड़ा अच्छा होता है। गवर्नमेंट से वही मांग रहा हूँ, हम लोग को कुछ हेल्प करना है तो थोड़ा अच्छा होता है हम लोग के लिए, क्योंकि हम लोग बाहर रहने वाला है। यहाँ पे आके हम लोग थोड़ा काम कर रहा हूँ, 2 रुपये कमा रहा हूँ। अभी तक कुछ नहीं खाया है, अभी तक पूरा भूखा है पूरा दिन से। जाके यहाँ पे पानी पिया था, वो अंकल ने पिलाया पानी, बोला पानी पी लो यहाँ पे है, लेकिन कुछ भी रोटी दाना कुछ भी तक नहीं खाया अभी तक। सुबह से क्या है, कल से भी कुछ नहीं खाया। खाना पका के पूरा रेडी करके रखा हुआ था, लेकिन अभी तक
दाना अंदर नहीं गया, हम लोग को खाने के लिए टाइम नहीं मिला क्योंकि अचानक से हुआ है ना। तो क्या करेंगे, उधर से हम लोग भाग के निकल गए पूरा, वो भी हम लोग का जान बचा लिया है। वो कितना भी साल हो बहुत, गए इधर रहने? मेरा 1.5 साल हुआ है 1.5 साल हो गए। ये बिल्डिंग में। मैं 1.5 साल से रह रहा हूँ। मेरा दोस्त लोग 2 साल से रह रहे हैं, जब से बिल्डिंग ओपन हुआ है उसी टाइम से मेरा दोस्त लोग रह रहे हैं, लेकिन मैं यहाँ पे 1.5 साल से ये बिल्डिंग में रह रहा हूँ। रूम मेंबर्स कितने? मेरा रूम नंबर 5 है। ओके, एक ही कंपनी में काम कर रहे हो? नहीं, अलग अलग कंपनी में, कोई हाउस कीपिंग काम कर रहा है, कोई रिटेल में काम कर रहा है। हम लोग 4 मेंबर्स रिटेल में काम कर रहे हो और 1 मेंबर्स हाउस कीपिंग में काम कर रहे हैं। ओके। तो रिटेल में काम जो कर रहा है उसका तो कपड़ा वगैरह बहुत ज्यादा होता है, क्योंकि डेली वन मंथ में हम लोग का कैसा तो भी 2 सेट 3 सेट कपड़ा आता है कंपनी से। कंपनी वाला हम लोग को ऑफर करता है, तो हम लोग ये भी लेता हूँ। और मैं गाँव जाने के लिए शॉपिंग करा है, 52,000 का शॉपिंग करा है, वो भी तो गया खत्म। आपका ओनर से बात करा आप लोग? ओनर से बात कर रहा है, बोला है हम लोग, मैं भी बात कर रहा हूँ। ओनर हम लोग को बोला है, मैं तो बात कर रहा हूँ लेकिन कुछ करने को नहीं हो रहा है, क्या कर सकता हूँ, मेरा भी नुकसान हो रहा है। तो वो भी मानना पड़ेगा क्योंकि ओनर का भी नुकसान हो रहा है। वो तो खाली हमारा देख के नहीं होता है, लेकिन इसके लिए गवर्नमेंट से मांग रहे हो, हम लोग को कुछ हेल्प कर सकता है तो करना है, क्योंकि हम लोग बाहर से रहने वाला है। यहाँ पे लोकल हुआ तो हम लोग को कुछ प्रॉब्लम नहीं होता, किधर से कुछ तो भी मैनेज कर लेता था, लेकिन अभी यहाँ पे कुछ भी मैनेज करने के लिए नहीं हो रहा है हम लोग को। अभी हम लोग ऐसा हो गया, आज रात में कहाँ पे सोएंगे, कहाँ पे खाना खाएंगे, क्या करेंगे, कुछ नहीं है। कल ड्यूटी में कैसे जाना, वो भी कंपनी से मेल आ रहा होगा शायद, फोन तो अंदर है, कैसा पता चलेगा क्या करना है। मेरा नाम नजमुल हुसैन है। मैं नजमुल हुसैन है, असम से आया हूँ मैं यहाँ पे काम करने के लिए। लेकिन 2 साल से मैं इधर ही रह रहा हूँ, सिद्दीक नगर में, यही बिल्डिंग में। लेकिन मेरा तो सामान सब अंदर छुड़ के आ गया। अभी कल ड्यूटी जाने वाला था हम लोग, उस टाइम ये हादसा हो गया 8 बजे। और खाना पीना कुछ नहीं खाया, कल से इसे ही रोड पे घूम रहा हूँ। कोई तो आके नहीं पूछा हम लोग को कुछ भी। और हम लोग किसी से कुछ पूछा तो हमारा सामान क्या मिलेगा या नहीं मिलेगा, कोई तो कुछ भी रिस्पॉन्सिबिलिटी नहीं दे रहा है। अभी क्या करना है ऐसे। कितना है आपका? हम लोग 6 मेंबर्स रहते थे। आपका क्या क्या सामान है अंदर? पूरा मोबाइल, लैपटॉप, लगेज सब अंदर ही छोड़ के आ गया। चप्पल भी नहीं लिया था, मेरा फ्रेंड लोग ला के दिया चप्पल। और शर्ट भी नहीं लिया था, टी शर्ट पहन के बाहर आया था। उस टाइम ये हादसा हुआ, क्या करना है, अभी निकालना पड़ेगा ऐसा। सब लोग नीचे से आवाज दे रहा है तुरंत। मेरा बड़ा भाई तो 3 माला से छलांग मार दिया था, उनका पैर में चोट लगा और पैर का बड़ा हड्डी जो टूट गया शायद, और इधर रेड में भी पूरा चोट लग गया। अभी वो हॉस्पिटल में है। अभी इनके बारे में भी कोई नहीं पूछा आके। सब लोग देखा ही, इनको लेके जा रहे हैं हम लोग हॉस्पिटल, लेकिन कोई तो आके नहीं पूछा। अभी गवर्नमेंट से वही हमारा रिक्वेस्ट है, अगर कुछ सामान के बारे में। आपका रूममेट है? हाँ, मेरा बड़ा भाई है, आपका बड़ा भाई हॉस्पिटल में है अभी? हॉस्पिटल में है अभी। तो कैसा फ्रैक्चर होगा? वो सब लोग एक ही साथ में निकल रहा था ना, उस टाइम धक्का लगा दिया किसी ने, नीचे गिर गया। हाँ, उस बाजू से छोटा सा एक सापुट है बिल्डिंग का, सीढ़ी से निकलने का टाइम पे, इसीलिए तो इतना बड़ा सापुट नहीं है, इसके लिए वो ऊपर से गिर गया नीचे। तो ओनर क्या बोला है आपका? ओनर का सब तो कल रात को ही हम लोग बात किया था, ओनर भी बात कर रहा था, लेकिन क्या बात कर रहा? वो सामान निकालने के बारे में बात किया था, लेकिन नहीं हो रहा है, क्या करना है। ओनर बोला है मैं भी बात कर रहा हूँ, अभी मेरा भी इतना नुकसान हो रहा है। ओनर भी टेंशन में बहुत है अभी। ओनर से अभी हम लोग कुछ नहीं कह सकते हैं, गवर्नमेंट से कुछ मदद होता है तो वही मांग रहा है। ఇక్కడ బతుకుదేరు కోసం అని చెప్పేసి పక్క రాష్ట్రం అయినటువంటి అస్సాం నుంచి అయితే ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ మాదాపూర్ సిద్దిక్ నగర్లో ఇక్కడ వీళ్ళు ఎయిర్టెల్ కంపెనీలో అయితే పనిచేసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళ బ్యాచిలర్స్ అనమాట. రూమ్లో నలుగురు ఐదుగురు కలిసి ఉండి ఇట్లా రూమ్ రెంట్ కూడా ఎక్కువే అయితే అయినా కానీ ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు సడన్గా ఒకటేసారి సౌండ్ రావడం వల్ల అందరూ బయటకు ఒకటేసారి రావడం వల్ల వాళ్ళ బ్రదర్కి కూడా ఇట్లా కాలికి చేతులకి కొంచెం ప్యాచర్ అయినాయి అని చెప్పేసి తమ్ముడైతే చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ కట్టుకున్న బట్టల మీద చెప్పులు కూడా లేకుండా కొంతమంది ఇప్పుడు ఇక్కడ స్థానికులు అయితే ఇప్పుడు హైదరాబాదు మన తెలంగాణ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కనీసం ఇక్కడ దగ్గర ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బట్టలు కానీ లేకుంటే వాళ్ళ చెప్పులు కానీ లేకుంటే వాళ్ళ దగ్గర ఒకరోజు తలదాచుకునే అవకాశం కానీ లేకుంటే జర తినే అవకాశం కానీ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇక్కడ స్థానికులు కాదు, ఇక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఎవరు తెలియదు, వీళ్ళకి వేసుకోవడానికి బట్టలు లేవు, ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఇక్కడ తెప్పకి వెళ్ళి ఇక్కడ వాటర్ తాగి ఇట్లా కడుపు నింపుకుంటున్నాం, కానీ రాత్రి నుంచి అయితే ఏం తెలియలేదు. ఖచ్చితంగా ఈ విషయం గురించి ఇక్కడ స్థానిక లీడర్స్ కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇది ఒక ఆలోచన అనేది చేసి మాకు కనీసం ఒక దారైనా చూపించండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే అస్సాం నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తులు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కరెక్ట్గా 8:30, 9 ఆ సమయంలో అయితే ఒకటేసారి ఉన్నటువంటి ఆ భవనంలో ఉన్నటువంటి
ప్రజలు కూడా ఒకటేసారి బయటికి రావడంతో ఇట్లా కొంచెం తొక్కిసలాట అయితే జరిగింది. దాంట్లో చాలా మందికి అయితే గాయాలయ్యాయి. కొంతమందికి కాళ్ళకి చేతులకి ఇట్లా దెబ్బలు తగిలి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. పాపం ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా సపోర్ట్ దొరుకుతుందా లేదా అన్నటువంటి మళ్ళీ మాకు న్యాయం చేయండి, ప్రభుత్వానికి అన్న ప్రభుత్వం న్యాయం చేయాలి, మాకు ఏదన్నా చూపించండి, కనీసం తాగడానికి లేవు, తినడానికి లేవు, మా మొబైల్స్ మా ల్యాప్టాప్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి, మేము కట్టుబట్టలతో వచ్చాము అని చెప్పి కొంతమంది అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్కి ముందు ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి రెంట్కు ఉన్నటువంటి పబ్లిక్ కూడా చాలామంది బయటకు వచ్చి రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి, రాత్రి నుంచి తిండి తిప్పలేదు, కట్టుబట్టలతో వచ్చి ఉన్నారు. ఆ భయానికి ఆ తొందరగా కనీసమైన వస్తువులు అంటే మొబైల్స్ కూడా మర్చిపోయి పరుగులు తీసే ప్రయత్నం అయితే జరిగింది. ఇక్కడ కనీసం ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఇక్కడ ఆ బిల్డింగ్ నుంచి ఏదైతే బిల్డింగ్ ఒరిగి మొత్తం చిట్లిపోయింది అనమాట. అంటే 8:30, 9 కొంచెం అంటే కొంచెం యాక్టివ్గా ఉన్నాం కాబట్టి మేము బయటకు అయితే రాగలను. ఇంకో 1:30, 2 గంటలు అయితే అందరూ నిద్రించే టైం అనమాట. ఆ టైంలో ఏం జరుగుతుందో ఏమనేది కూడా తెలియకుండా అయిపోయేది. కాకపోతే ఇక్కడ స్థానికులు కానీ ఇక్కడ ఆ బాధితులు కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఇట్లా హైదరాబాద్ మొత్తంలో కూడా చూసుకుంటే ఎన్నో రకాల బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియా సిద్దిక్ నగర్లో ఇట్లాంటి పరిస్థితి అయితే ఎక్కువ రెంట్లకు ఆశపడి పెద్ద పెద్ద భవనాలు అయితే నిర్మించారు. ఇక్కడ హాస్టల్స్ పర్మిషన్కి మించి కూడా ఎన్నో హాస్టల్స్కి ఇట్లా హాస్టల్స్ అయితే నిర్మించారు. పెద్ద పెద్ద పర్మిషన్ మించి కూడా తక్కువ జాగాలో అంటే 50 గజాలు 100 గజాల జాగాలో అయితే ఆ పర్మిషన్ మించి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా కట్టినటువంటి బిల్డింగ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వెనక కూడా కనీసం 5-6 ఫ్లోర్ల వరకు వెనక కూడా ఒక పర్మిషన్ మించి అయితే బిల్డింగ్ కట్టడం అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మాకు న్యాయం చేయాలి. ఆ బిల్డింగ్లోంచి ఒకటేసారి బయటకు వచ్చారు. కనీసం ఇక్కడ నుంచి మేము వేరే రూమ్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తంలో కూడా టూలెట్ బోర్డులు అయితే లేవు. మాకు మేము ఎంత తిరిగినా కానీ రూమ్ దొరికే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ రూమ్ దొరికినా కానీ భారీగా రెంట్లు అయితే వసూలు చేస్తూ ఉంటారు. మరి మాకు కనీసం ఇప్పటి వరకు మేము ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళి ఒకటేసారి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ విషయం కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మాకు న్యాయం జరగాలి, మాకు కొంచెం ఆదుకోండి అంటూ ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకుంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ దాంట్లో సుమారు ఒకవేళ కనుక ప్రమాదవశాత్తు కనుక జరిగి ఉంటే ఆ బిల్డింగ్ కనుక పడిపోయి ఉండే మట్టికి ఖచ్చితంగా అయితే సుమారు ఒక 100 మంది వరకు అయితే చనిపోయి ఉండేవారు. అంటే ఆ బిల్డింగ్లోనే 40 మంది ఉన్నారట. మళ్ళీ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటే భారీగా ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం కూడా జరిగిపోయి ఉండేది. సో ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఇది ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇట్లాంటి పర్మిషన్లన్నింటినీ రద్దు చేసి మాకు చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పడం అయితే జరిగింది.